బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హ్యాట్రిక్ లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో ఈ నెల 28న సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్ వేదికగా మీట్ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న 115 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే లోపు ప్రజలకు చేరువయ్యేలా కేసీఆర్ వ్యూహ రూపకల్పనలో బిజీ అయ్యారు. ప్రతి నియోజకవర్గం గెలుపుపై అనుసరించాల్సిన వ్యూహాలను అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హ్యాట్రిక్ లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో ఈ నెల 28న సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్ వేదికగా మీట్ కానున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న 115 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ అన్న, ఏదైతే ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల రేసులో ముందుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సోమవారం 28వ తారీఖున తెలంగాణ భవన్ లో 115 మంది అభ్యర్థులతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో కూడా ఏవైతే 4 స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సిందో అది కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు మనకు చెబుతున్నాయి. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ సమావేశంలో ప్రధానంగా 100 రోజుల వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా 115 మంది అభ్యర్థులకు 115 వ్యూహాలు, అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో తరహా వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్లాన్ లో ఉన్నారు. ఆ ప్లాన్ ని అంతా కూడా ఈ సమావేశంలో అభ్యర్థులకు వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో పథకాలు, అదేవిధంగా లబ్ధిదారులు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం, ఇవన్నింటినీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ స్థాయిలో చేయబడింది, ఎంతమంది ఈ ప్రజా సంక్షేమానికి సంబంధించి పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నివేదికను ఇవ్వబోతున్నారు. దీన్ని అనుసరించే కూడా అభ్యర్థులు తమ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేలా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళతో దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక మళ్ళీ 2023 ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలానే మొత్తం ఈ రోడ్ మ్యాప్ అంతా కూడా రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన డేటాను ఆయా అభ్యర్థులు ఎవరుతున్నా అభ్యర్థులకి ఇవ్వబోతున్నారు. ఆ డేటాను చూసిన తర్వాత ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ మెరుగుపరుచుకోవాలి, అదేవిధంగా ప్రతి ఓటర్తోని ఏ విధంగా కలవాలి, కలిసినప్పుడు వాళ్ళతో ఏం చెప్పాలన్న ప్రతి అంశాన్ని కూడా ఆ డేటాలో పొందుపరచబోతున్నారు. ఆ డేటానంతా కూడా ఆ 115 మంది అభ్యర్థులకు కూడా ఇవ్వబోతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తరహా డేటా ఉండబోతుంది. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఏవైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకి రైతు బంధు కావచ్చు, లేకపోతే ఈ
ఇతర పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అదేవిధంగా ఈ లబ్ధి పొందిన వారు అభివృద్ధి ఏ విధంగా సాధించారు, అదేవిధంగా ఆయా నియోజకవర్గాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, అలా ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కో డేటాను రూపొందించడం జరిగింది. ఈ డేటానంతా కూడా అభ్యర్థులకు ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఈ ఈ ఈ సమావేశంలోనే ఏదైతే ఇంకా 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కాబట్టి వాటిని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా, అదేవిధంగా హ్యాట్రిక్ కొట్టే దిశలోనే ఈ సమావేశం ఉండబోతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకవేళ ఎన్నికల్లో ఏదైనా ప్రభుత్వానికి సీట్లు గనక, అంటే బీఆర్ఎస్ పార్టీకి సీట్లు గనక తక్కువ వస్తే గనక ఎంఐఎంతో పొత్తు అనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్ననే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే వచ్చే ఎన్నికల్లో తాము ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాము, అదేవిధంగా ప్రభుత్వంలోకి భాగస్వామ్యం అయ్యేందుకు కూడా ఈసారి ప్రభుత్వం భాగస్వామ్యం అవుతున్నామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలను కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే సోమవారం జరగబోయే సమావేశంలో అభ్యర్థుల ముందు ఉంచబోతున్నారు. అంటే వచ్చే ఎన్నికలు చాలా కీలకం అనేది మాత్రం ఇక్కడ అభ్యర్థులకి చెప్పబోతున్నట్లు మనకు తెలుస్తుంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.